సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అనే డిమాండ్తో నగరానికి చెందిన కార్పొరేటర్లతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా ఏం చెప్తున్నారు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఎందుకు ఇప్పుడంతా మీ మీడియా సమక్షంలో లైవ్లలో కూడా చెప్పారు. సికింద్రాబాద్కు చరిత్ర ఉన్నది. ఇప్పటికే కొద్దిమంది ఏం చేస్తారంటే లష్కర్ జిల్లా కావాలని పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న జిల్లాను కూడా తీసేసి మల్కాజ్గిరి అంటే అసలు మా నోటికి వచ్చేటట్టు లేదా పేరు. జనరల్గా ఏంటంటే తెలంగాణ కల్చర్ మన దగ్గర ఉజ్జయిని మహాకాళి జాతర కొన్ని ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. మొత్తము తెలంగాణ జిల్లాల నుండి అంతా హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలకు పోవాలి, హైదరాబాద్ బోనాలకు పోవాలని అంటూ ఉంటారు. ఈ కొత్తగా ఈ మల్కాజ్గిరి జిల్లా అంటే ఇప్పుడు మల్కాజ్గిరి జిల్లాకు బోనాలకు పోవాలని చెప్పాలన్నా వాళ్ళు, లేకుంటే మా జిల్లానే లేదని చెప్పాలన్నా ఏదో మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు సోదరుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా దీనికి వదిలే ప్రసక్తే ఉండదు. చివరిదానిక మా వంతు పోరాటం మాత్రం మేము చేస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో చరిత్ర మమ్మల్ని కూడా క్షమించేది. రేపు దీనికి ఇట ప్రొటెక్ట్ చేయకుంటే మా తర్వాత మా యంగ్ జనరేషన్ అంతా ఉన్నది. మీ వాళ్ళంతా అప్పుడు ఉండి ఏం చేస్తున్నారని కూడా అడగవచ్చు రావచ్చు. అంటే దీనికి చివరిదానిక మాత్రం మా పోరాటాలు ఖచ్చితంగా చేస్తాం. వదిలే ప్రసక్తి మాత్రం ఉండదు. శాంతియుతంగా చేసే పోరాటాలన్నీ ఎంచుకుంటూ ఉంటాం ఒకటి తర్వాత ఒకటి. దాని తర్వాత చూస్తాం. ఇక లష్కర్ జిల్లాకు సంబంధించి ఇప్పటి నుంచే దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది. బట్ మీ ప్రభుత్వంలో కూడా దానికి సంబంధించి చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు దానికి సంబంధించి? లష్కర్ జిల్లా అంటే ఆల్రెడీ సికింద్రాబాద్ అని దీనికి చరిత్ర ఉందని చెప్తా ఉన్నాం. దీనికి లష్కర్ బోనాలని అంటారు. ఇప్పటికీ మామూలు కొద్దిమంది ఏం చేస్తారు, లష్కర్ జిల్లా కావాలంటారు. దీని పేరే లష్కర్ అని ఉండదు అసలు. ఆ జిల్లా అంటే ఉన్న జిల్లానే పోయే సమయం వస్తూ ఉన్నది. ఒకటి ఏంటంటే ప్రజలకు అనుగుణంగా ప్రజా అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు. మన ఇష్టానుసారం ఏదైనా చేస్తామంటే కుదరదు. ప్రజల అభిప్రాయం కూడా చూడాలి. ఇప్పటికే డివిజన్స్ అని మారుతూ ఉన్నాయి. మళ్ళీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొద్దిగా అంతా గందరగోళంగా ఉన్నది. ఏ డివిజన్లో ఎవరు వస్తున్నారో కూడా తెలియకుంటున్నది. ఇప్పుడు మా దగ్గర సికింద్రాబాద్ ఉండే సీతాఫల్ మండి డివిజన్ ఉంటే ఇప్పుడు మాణికేశ్వర నగర్ అవన్నీ కలిపారు. అసలు సీతాఫల్ మండిని తీసేసారు. చిలకలగూడ డివిజన్ అంటే గతంలో ఉండే ఆ పాతే మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తూ ఉన్నారు. దీనికంతా కూడా ప్రజల అభిప్రాయం మేరకే పరిపాలన చేయాలి తప్ప ఇష్టానుసారం చేస్తే డివిజన్లు పెరిగితే అభివృద్ధి చాలా ఈజీగా జరుగుతుంది. ప్రజల దగ్గరికి డైరెక్ట్గా నేరుగా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జిల్లాలే పెరిగినాయి కదా. ఇప్పటికి 33-34 జిల్లాలు అయినాయి కదా. ఇప్పుడు ప్రజా పరిపాలన జరగడం లేదా? కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు చేస్తారు, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేస్తారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు జరగదు? అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడ ఉన్నా కానీ. ఒక స్టేటే జరిగినప్పుడు ఈ మున్సిపల్ డివిజన్లలో ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ చరిత్రలో ముందు మాత్రం మేము అడ్డుకోబోయేది ఈ జిల్లా విషయమే. దాని తర్వాత చూస్తాం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికీ క్లారిటీ లేదు. మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ తర్వాత రంజాన్ ముస్లిమ్స్ సోదరులకు అందరికీ ఉపవాసాలు దగ్గర పడుతూ ఉన్నాయి. మళ్ళీ ఆ టైంలో ఎన్నికలు జరుగుతాయని మాత్రం మేము అనుకోవడం లేదు. ఎందుకంటే సికింద్రాబాద్ చరిత్ర మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? సికింద్రాబాద్ చరిత్రను చెరిపేసే కుట్ర ఏమైనా జరుగుతుందంట? కుట్రనే కదా ఇది, కుట్ర కాదా? మల్కాజ్గిరి జిల్లా అంటే మీరు ఎక్కడ ఉంటారు? మీరు సుచిత్ర అంటే కుత్బుల్లాపూర్ అంటే మీరు చెప్తే ఇప్పుడు మల్కాజ్గిరి జిల్లా పోవాలి. సికింద్రాబాద్ పోతామని చెప్పొద్దు. ఇక మీరు మల్కాజ్గిరి పోతామని చెప్పాలి. అది మంచి పద్ధతి కాదు. అధికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం మాత్రం ప్రజలకు అనుగుణంగా వాళ్ళ ఇష్టానుసారం ఎట్లా ఉంటుందో పరిపాలన చేయాలి తప్ప ఏకాభిప్రాయం మనం అనుకునేదే కానూన్ అని మనం అనుకునే రూల్ అని చెప్పి చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఎట్లా ఉండబోతుంది పోరాటానికి సంబంధించి ఎలా చేయబోతున్నారు? అంచెలంచెలు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒకటేసారి ఉభేతున్న దీపం దీనికి ఇక ఫైనల్గా మాత్రం బంద్ కాల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. కవిత కామెంట్ చూసారా మన మండలికి సంబంధించి? ఏం చెప్తారు? కవిత కామెంట్స్పై అయితే మాట్లాడడానికి ఇష్టపడినట్టు కనబడుతుంది. సో ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయాలు జరగాలి, కానీ అట్లా జరగట్లేదు. ఖచ్చితంగా సికింద్రాబాద్ చరిత్ర మీద ఒక కుట్ర జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టే విధంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దశల వారీగా ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. సో ప్రజలందరితోని ఏకం చేసి సికింద్రాబాద్ చరిత్ర మరుగున పడకుండా ఉండడానికి మల్కాజ్గిరి ఏదైతే చెప్పేసి జిల్లా అని చెప్తున్నారో, సో ఖచ్చితంగా దానికి మేమంతా గట్టిగా పోరాటం చేస్తామని చెప్పేసి సికింద్రాబాద్కు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది లష్కర్ బోనాలకు సంబంధించి.
చాలా వందలేళ్ల చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రను మేము ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్ తరాలకు అందించే విధంగానే ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించి పార్టీ పరంగా అన్ని పార్టీలతో కలిసి వచ్చే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ సంఘాలతో సహా అన్ని సంఘాలతో కూడా పెద్ద ఎత్తున ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రోగ్రాం కూడా ప్లాన్ చేస్తున్నట్టు పద్మారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెల్లి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.